మహారాష్ట్రలో ఆటోలు, ట్యాక్సీలు ఈ నడుపుకునే వారందరికీ మరాఠీ భాష తప్పనిసరిగా రావాలని మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అనేది అత్యంత విచారకరం, అత్యంత దురదృష్టకరం. దీనివలన దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి మహారాష్ట్రకు వచ్చినటువంటి, బాంబేకి కానీ మిగతా మహారాష్ట్ర నగరాలకు వచ్చినటువంటి భారతీయులు వాళ్ళ జీవనాధారం కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇది చాలా ప్రమాదకరం. దేశ సమైక్యతకు, సమగ్రతకు ఇది గొడ్డలిపెట్టు. ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వానికి, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వానికి తేడా ఏమిటి? అదేమో మతత్వ పార్టీ, మతత్వ దేశం, ఇదేమో భాషాభిమానం వెరితెరలు వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇది దేశ సమైక్యతకు, సమగ్రతకు గొడ్డలిపెట్టు లాంటిది. ఇమ్మీడియట్గా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలి. లేదా కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండో విషయం, సారంపల్లి మల్లారెడ్డి గారి మృతి. సారంపల్లి మల్లారెడ్డి గారు గొప్ప రైతు ఉద్యమ నేత, రైతు బాంధవుడు. ఆయన జీవితాంతం రైతుల సమస్యల కోసం, కౌలు రైతుల సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేశాడు. వ్యవసాయ రంగం మీద, సాగునీటి రంగం మీద అపారమైనటువంటి అనుభవము, అవగాహన ఉండే నాయకుడు. ఆయన అసలు సిసలైన కమ్యూనిస్టు కామ్రేడ్, అతి నిరాడంబర నాయకుడు. తాను చనిపోయిన తర్వాత కూడా నేత్రదానం, చర్మదానం, అవయవదానం, దేహదానం చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు. ఇది ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలి. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన పవిత్రాత్మకు పరమేశ్వరుడు ప్రశాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం అని తెలియచేస్తున్నాను.